ఇవాళ నేను ఒక డిఫరెంట్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి. జనరల్గా గులాబ్ జామ్ అనేది ప్రతి ఒక్కరూ చేసుకుంటారు, కానీ డిఫరెంట్గా కాజు గులాబ్ జామ్ ఎలా చేయాలో ఇవాళ నేను మీకు చూపించిపోతున్నా. అది కూడా మనము స్వీట్ షాప్లో లాగా ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సినవి కాజు, షుగర్, నెయ్యి, ఈ మూడిటితో మనం చూసేద్దాము. ఫస్ట్ నేను గులాబ్ జామ్ని ఒక గ్లాస్ని యూజ్ చేసుకొని కొలుస్తున్నాను. నా గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే 1 గ్లాస్ అనేది ఉంది. చూడండి, కంప్లీట్గా ఒక గ్లాసు కొద్దిగా ఎక్స్ట్రా ఉంది. చూడండి, 1 గ్లాస్ గులాబ్ జామ్ పౌడరు. ఆ తర్వాత ఇందులో నేను ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. నెయ్యి అనేది బాగా మిక్స్ అయ్యేలాగా ఫస్ట్ ఆ పిండిలో కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మనము గులాబ్ జామ్ పిండిని కలుపుకోవాలి. ఏమాత్రము మనము కొంచెం నీళ్ళు ఎక్కువైపోయినా కూడా మనకు గులాబ్ జామ్ అనేది విరుగుతూ వస్తుందండి, పగుళ్ళు వచ్చేస్తాయి. అలా పర్ఫెక్ట్గా మనం కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము 2 గ్లాస్ ఆఫ్ షుగర్ అనేది మనము వేసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసుల షుగర్ని నేను వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు 2 గ్లాస్ షుగర్లో మనము నీళ్ళు 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మనకు క్వాంటిటీ అనేది అర్థమైపోయి ఉంటుంది మీకే. 1 గ్లాస్ మనకి గులాబ్ జామ్ పౌడర్కి 2 గ్లాసుల చక్కెర, 3 గ్లాసుల నీరు. ఇప్పుడు నేనైతే ఇది కొద్దిగా జీరా ఎక్కువగా ఉంటుంది కదా స్వీట్ షాప్స్లో, దాన్ని బేస్ చేసుకొని స్వీట్ షాప్లో లాగా ఈ మెజర్మెంట్ తీసుకున్నాను. మీరు ఇన్ కేస్ జీరా తక్కువ కావాలి అంటే తక్కువ వేసుకోండి వాటర్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ చేతికి నెయ్యి రాసుకునేసి నేను ఇలా కొద్దిగా పిండిని చేతిలో తీసుకునేసి జీడిపప్పు ముక్కను అందులో పెట్టేసి ఫోల్డ్ చేసేస్తున్నాను. ఫోల్డ్ చేసేసి ఇప్పుడు ఇలా మనము ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్గా మనము దీన్ని చేసుకోవాలి. ఇప్పుడు లోపల జీడిపప్పు ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా కాకుండా మనము గులాబ్ జామ్ ఇలా చేసుకుంటే పిల్లలకైతే చాలా నచ్చుతుంది. జీడిపప్పు కోసమైనా గులాబ్ జామ్ తినేస్తారు. నేనైతే మా బాబు కోసం ఇలానే చేస్తానండి. ఆ తర్వాత చక్కెర కొద్దిగా కరిగిన తర్వాత వీటిని పొయ్యి మీద పెట్టుకున్నామంటే ఇప్పుడు చూడండి, మనకు ఆల్మోస్ట్ ఫస్ట్ చక్కెర కరిగిపోయింది. ఇప్పుడు నేను పొయ్యి మీద పెట్టుకునేసి ఈ జీరా చేసుకుంటున్నాను. ఈ జీరా అనేది జస్ట్ మనము ఒక 5 మినిట్స్ పాటు మనము మరిగించుకుంటే చాలు. ఇలా చూడండి, ఇలా మనకు బబుల్స్ వస్తే చాలండి. జీరా అనేది రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు నేను ఒక 4-5 ఫస్ట్ మనం చేసుకున్న గులాబ్ జామ్ బాల్స్ని నెయ్యిలో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే నూనెలో అయినా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. అందులో పిల్లల కోసం నేను చేస్తున్నాను కాబట్టి నెయ్యితో చేసుకుంటున్నాను జామున్ అనేది. ఇలా చూడండి, మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బాల్స్ని ఫ్రై చేసుకోవాలి. ఏమాత్రం హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన రెడ్ కలర్లో ఉంటాయి, బట్ లోపల మాత్రం పిండిగా ఉంటుంది. సో గులాబ్ జామ్ మనం ఫ్రై చేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా స్వీట్ షాప్లో లాగా వస్తుంది. అలాగూ మనం జనరల్గా నార్మల్గా గులాబ్ జామ్ కాకుండా ఇలా జీడిపప్పు లోపల మనం ఫోల్డ్ చేసేసి గులాబ్ జామ్ని చేసుకున్నట్లయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఈజీగా లైక్ చేస్తారు.